గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. యేసు ప్రభు చేసిన సూచక క్రియలు సువార్థికుడైన యోహాను గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్లో రికార్డ్ చేసి ఉంచారు. ఇందులో మొట్టమొదటిది గలిలయలోని కానాలో నీటిని ద్రాక్షరసంగా మార్చటం. రెండవ సూచిక క్రియ ఒక రాయల్ ఆఫీసర్ ప్రధాని కుమారుని స్వస్థపరిచారు. ఆ తర్వాత బెతెస్దా కోనేటి దగ్గర గొర్రెల ద్వారం అనేటువంటి దాని దగ్గర ఆయన 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఒక పక్షవాయువు గలవాణిని స్వస్థపరిచారు. ఇన్ని చేసినటువంటి వాడు ఆయన మరి అనేకమైనటువంటి కార్యములను చేశారు. ఆ తర్వాత శిష్యులు వీటన్నింటిని చూస్తున్నారు. ఇప్పుడు 6వ అధ్యాయంలో చూచినటువంటి ఒక సూచక క్రియ 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి ఆహారంగా ఇచ్చారు యేసు ప్రభు. బహుశా వారు ఆ దోణిలో ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మిగిలినటువంటి 12 గంపల రొట్టె ముక్కలను కూడా వారితో పాటు తీసుకొని వస్తూ ఉండొచ్చు. అంటే యేసు ప్రభు చేసిన క్రియలలో వారు పాలిభాగస్తులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభువుని చూచి దెయ్యం భూతం అని అనుకుంటూ ఉన్నారు. ఇలాగే మనం కూడా మన జీవితంలో అనేకమైన కార్యములను చూస్తూనే ఉంటాం. అయితే ఆయనను మనం పూర్తిగా హృదయం అంతటితో నమ్మలేనటువంటి వారంగా ఉంటాం. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును పాయలుగా చేయటాన్ని వారు చూచి ఉన్నారు. అయినప్పటికీ కూడా అది దాటి కొంచెం ముందుకి వచ్చిన తర్వాత మాకు తినడానికి ఆహారం లేదు, త్రాగడానికి నీరు లేదు అని మోషే మీద అనగా దేవుని మీద సనగడం మొదలుపెట్టారు. ఇటువంటి షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నటువంటి క్రైస్తవులు ఈ దినాలలో కూడా అనేక మంది ఉంటూ ఉంటారు. శిష్యులైన వారు కూడా అలాగే ఉన్నారు ఇక్కడ. కానీ మనం దేవుని యొక్క బిడ్డలంగా ఈ వాక్య భాగములన్నింటినీ కూడా చదివినప్పుడు దానిని బట్టి మనలను మనం సరిచేసుకోవాల్సి ఉంటుంది. లెట్ us pray and continue the fifth sign the Lord Jesus Christ performed in Bethsaida. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా ప్రియులను మమ్మల్ని ప్రేమించి మాతో మీరు వాక్యం ద్వారా అనేక అంశంలలో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యపు వెలుగులో మా హృదయములను, మా జీవితంలను ఏ విధంగా సరిచేసుకోవాలో కూడా మీరు మాకు తెలియచేస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈరోజు మేము ధ్యానం చేయుచున్నటువంటి ఈ వాక్య భాగంలో జాన్ చాప్టర్ 6లో మీ కుమారుడు యేసు ప్రభు చేసిన సూచక క్రియ నీటి మీద నడిచి రావటం అనేది మేము ధ్యానం చేస్తున్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సముద్రంలో వంటి సమస్యలు అనేకములు మన జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి. అయితే దేవుడు గాలిని సముద్రాన్ని గద్దించాడు అని ఇంకొక ఈవెంట్, ద సేమ్ థింగ్ లైక్ నీటి మీద నడిచి వచ్చిన యేసు ప్రభువుని గురించి మనం ఈ చాప్టర్లో చదువుకుంటున్న రీతిగా లూకాసు వార్త 8వ అధ్యాయంలోను మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా చదువుకుంటాం. The disciples were frustrated. ఎక్కడ మనం మాథ్యూలో, లూక్లో చదువుకున్నప్పుడు వారు ఫ్రస్ట్రేటెడ్ కండిషన్లో ఉన్నారు. ఇప్పుడేమో వారి యొక్క పరిస్థితి కఠినమైనటువంటి హృదయాలు కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు వస్తుంటే యేసు ప్రభు అని
ఆయనను నమ్మకుండా దెయ్యం భూతం అని అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చదువుకుంటాము 6వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం. అంతలో చీకటి ఆయను కానీ యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు. యేసు ప్రభు వారి దగ్గరికి ఇంకా రాలేదు. మన జీవితంలో కూడా చాలాసార్లు చీకటి పరిస్థితులు వస్తున్నప్పుడు, లేదంటే చీకటి పరిస్థితులు ఉన్నప్పుడు, లేదంటే కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని యొద్ద నుంచి మనకు జవాబు రాదు. జవాబు రాలేదు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన కోసం అన్ని మనకు అనుకూలంగా చేయడం కోసం ఆయన తన యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు మనతో మాట్లాడి టైం వేస్ట్ చేయడం అనేది ఆయన చేయరు. ఆయన మన పక్షాన్నే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ శిష్యులైనటువంటి వారు సముద్రపు అడ్డరికి బయలుదేరారు, అనగా కపెర్నహూమునకు బయలుదేరారు. కపెర్నహూము ఎంత దూరము అంటే సుమారుగా 4 మైళ్ళ దూరం అని మనం అనుకున్నాం. ఇప్పుడు వీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని చూడట్లేదని అనుకుంటున్నారా? ఆయన మనలను చూచేటువంటి దేవుడు. మనం హీ ఈజ్ ఇన్ హెవెన్. 33వ కీర్తన చదువుదాం. 33వ కీర్తన 13వ వచనం చదివితే we can see there. 33వ కీర్తన 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదివితే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది. సో ఆయన ఆకాశంలో నుంచి మనలను కనిపెడుతూ ఉన్నాడు, మనలందరినీ కూడా దృష్టిస్తూ ఉన్నాడు. అలాగే మనకు ఇంకొక కీర్తనలో 11వ కీర్తన చూస్తే 11వ కీర్తన 4వ వచనంలో యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు, యెహోవా నీతిమంతులను పరిశీలించును. సో హీ ఈజ్ వాచింగ్ అస్. అది 3-4 మైళ్ళ దూరం ఉన్న కపెర్నహూమునకు వెళ్తున్నప్పుడు చూస్తూనే ఉంటాడు. మనకు బాగా తెలుసు, యోనా గ్రంథంలో చదువుకుంటాము, యోనాను ఒక చోటికి వెళ్ళమంటే, నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు ప్రవక్త. వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చూడలేదా? ఖచ్చితంగా చూశాడు. ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి ఆయన సముద్రాన్ని కదిలించాడు, లేదంటే హీ ట్రబుల్డ్ ది సీ, సముద్రానికి గద్దించాడు, లేదంటే ఆజ్ఞాపించాడు. ఏంటంటే దేర్ షుడ్ బి ఎ స్టార్మ్ ఆన్ ద సీ. అప్పుడు వారు నిజంగానే తుఫాను వచ్చినప్పుడు మనకంతా పరిస్థితులన్నీ తెలుసు. అప్పుడు చివరికి యోనాను మృంగడానికి ఒక మత్స్యమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేవుని యొక్క ప్రపంచం, దేవుని యొక్క విశ్వం. ఆకాశం అయింది, భూమి అయింది, సముద్రం అయింది. నరులందరూ కూడా ఆయన వలననే సృష్టించబడ్డారు. ఈ ప్రతి వస్తువు కూడా, ప్రతి జీవి కూడా ఆయన యొక్క చెప్పు చేతుల్లోనే ఉంటాయి. సో he sent a big fish to swallow Jonah. సో ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనలను చూస్తూనే ఉంటాడు. వీరు ఇక్కడ నుంచి 3-4 క్రోసుల దూరం, రెండు కోసుల దూరం, అంటే 3 నుంచి 4 మైళ్ళ దూరం వీరు దోణెను నడిపించారు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు పెద్ద గాలి విసిరగా సముద్రం పొంగుచుండెను. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే,
ఈ సముద్రంలో వస్తున్న గాలికి ఎదురీదుతున్నట్లుగా వారి యొక్క తెడ్లు వేస్తూ ఉన్నారు. దే వర్ రోయింగ్ అంటూ కపెర్నహూము వైపునకు వారు తెడ్లు వేసి పడవను నడిపించసాగారు. గాలి అలలు కూడా వారికి వ్యతిరేకంగా ఉన్నాయి. దే వర్ రోయింగ్ అగైన్స్ట్ ద విండ్స్. మనం కూడా చాలాసార్లు ఈ లోకానికి ఎదురుగా వెళ్తూ ఉంటాం. చేపలు, బ్రతికిన చేపలు వాటర్ కరెంట్స్కి, నీటి ప్రవాహానికి ఎదురీదుతూ ఉంటాయి. చచ్చిన చేపలు అయితేనేమో ప్రవాహంతో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. మనం దేవుని బిడ్డలం కాబట్టి మనమందరం కూడా చచ్చిన చేపలం కాదు, బ్రతికిన చేపలం వంటి వారం. గాలి రావచ్చు, తుఫాను రావచ్చు, అలలు మనకు వ్యతిరేకంగా రావచ్చు, అనగా సమస్యలు అనేకములు రావచ్చు. బట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడ్డలం కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. సో దే వర్ ఫేసింగ్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్. మన జీవితంలో కూడా మన ప్రాణం పోతుందా అన్నంతగా భయపడేటువంటి సంఘటనలు అనేకములు ఉంటూ ఉంటాయి. వీరు పాపం 6 నుంచి 8 గంటల పాటు ఈవినింగ్ ఎప్పుడో బయలుదేరారు. నెక్స్ట్ వర్స్లో కనుక మనం చూస్తే ఇక్కడ జాన్లో అయితే రాయబడి ఉండలేదు, కానీ మిగిలినటువంటి మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలోను, అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయంలోను చూసినప్పుడు 25వ వచనం 14-25 మాథ్యూలో, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. అంటే సాయంత్రం 6 గంటలకి బయలుదేరినటువంటి వారు అక్కడి నుంచి ప్రయాణం చేసి సుమారుగా 8 గంటల పాటు వారు కష్టపడుతూ వారి యొక్క పడవను తోస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు ఇంకా అద్దరికి చేరలేకపోయారు. ఆల్మోస్ట్ దే రీచ్డ్ ద షోర్, బట్ దే వర్ నాట్ కంప్లీట్లీ రీచ్డ్. కాబట్టి యేసు ప్రభు, ఇక్కడ మనం సూచక క్రియను చూస్తున్నాము. యేసు ప్రభు ఏం చేస్తున్నారు? సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. సో ద లార్డ్ ఈజ్ వాకింగ్ ఆన్ ద వాటర్. ఇక్కడేమో వాయిలెంట్ విండ్స్ వస్తూ ఉన్నాయి, తరంగాలు, అలలు ఎగసి కొడుతూ ఉన్నాయి. అయితే ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు అనేది మనం గనక చూసినట్టయితే మానవ మాతృలంగా భయపడతాం. అలాగే శిష్యులు కూడా భయపడుతూ ఉన్నారు. కానీ మనం కూడా చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాము. భయపడటం అనేది మానవ సహజం. అయితే ఆత్మదేవుడు మనలో ఉండి మనకు ధైర్యాన్ని చెప్తాడు. వై డూ యూ వరీ మై చైల్డ్, బిలీవ్ ఇన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడటం నేర్చుకో, దేవుని యందు నమ్మిక ఉంచు అని మనతో పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఇట్స్ నాట్ ఎ గోస్ట్, దేవుడే మనతో పాటు వస్తూ ఉంటాడు. మనం దానిని భూతం అని చెప్పడానికి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తాము. అదేంటంటే పీటర్ కొంచెం ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు. అక్కడి నుంచి నేను కూడా నడుస్తాను అని అంటూ ఉన్నాడు. నేనే భయపడకుడి అని చెప్పాడు. సో ఐ యామ్ దట్ ఐ యామ్, ఎక్సోడస్ చాప్టర్ 3లో మనం చూసిన రీతిగా ఆయన యేసు ప్రభువు అంటే he is one among the Trinity. త్రిత్వంలో ఒక్కడై ఉన్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆయన మనకు ఒక త్రిత్వంలో ఒక రూపం కాబట్టి ఆయన మన దేవుడిగా మనుష్య రూపంలో ఉన్నటువంటి దేవునిగా ఈ లోకంలో ఉంటూ ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, నేనే భయపడకుడి అని అంటున్నాడు. he is trying to feel confidence in them. అప్పుడు పేతురు అంటున్నాడు, నేనే భయపడకుడి అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా
నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి సాగి ప్రభువా నన్ను రక్షింపుము అని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతట దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజంగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. సో అప్పుడే దెయ్యం అన్నారు, భూతం అంటున్నారు, ఇప్పుడేమో దేవుని కుమారుడు అని ఆయనకు మ్రొక్కారు అని చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సూచక క్రియ, యేసు ప్రభు లేదంటే దేవుడు ఏదైనా చేయగలడు అని నమ్మేటువంటి పరిస్థితులలో క్రైస్తవులు ఉండాలి. ఎందుకంటే ఆయనకు లాస్ ఆఫ్ నేచర్ ఏవి కూడా పని చేయవు. ఇప్పుడు భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటీని కూడా దేవుడు ఆపేయగలడు. దేవునికి అవేమి కూడా పట్టవు, కాబట్టి అవేమి శాసించలేవు ఆయనను. నీటి మీద నడవటం అనేది మానవులకు అసాధ్యం. కాబట్టి దేవుడు నడవలేడా అంటే ఆయన నడుస్తాడు. క్లౌడ్స్ మీద వస్తాడు అని, మేఘారూఢుడై వస్తాడు అని మనం చదువుకుంటాం ప్రకటన గ్రంథంలో. మేఘాల మీద మనుషులు ఎక్కి కూర్చోగలరా అని మనం అనటానికి లేదు. ఆయన దేవుడు కాబట్టి ఏదైనా చేయగలుగుతాడు. సో నీటి మీద నడవగలిగినటువంటి వాడు కూడా, ఆయన నీటి మీద కూడా నడవగలిగినటువంటి వాడు. ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువుని వారి యొక్క దోణిలోనికి ఎక్కించుకొనుటకు ఇష్టపడిరి. సో మనం కూడా ఏం చేయాలి అంటే, మన దోణిల్లో యేసు ప్రభువుని, అంటే మన జీవిత దోణిలో యేసు ప్రభువుని చాలాసార్లు అద్దరనే ఉండిపోయినప్పుడు మన దోణిలోనికి ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేయం. మనంతటి మనమే ఏదో ఒకటి సాధించేయాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు లేకుండా మనం ఏమి కూడా సాధ్యం, మన జీవితంలో ఏవి కూడా సాధ్యం కావు. ఇప్పుడు జాన్ యొక్క మనసులో ఇంకొక సైన్ కనిపిస్తుంది. దీనికి సీక్వల్ విత్ ఇన్ ద సీక్వల్. ఇది ఈ సూచక క్రియ 5 రొట్టెలు 2 చేపలకు సీక్వల్ అని మనం అనుకున్నాం కదా. సీక్వల్ విత్ ఇన్ ద సీక్వల్ ఏంటి అని అంటే, ఇమీడియట్గా సేఫ్ హ్యావెన్కి వారు వెళ్ళారు. వెంటనే వారు వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరను. ఈ విషయము జాన్ రికార్డ్ చేస్తున్నాడు విదౌట్ దేర్ ఎఫర్ట్. ఇప్పుడు వరకు ఏమో వారి యొక్క తెడ్లను ఉపయోగించి సముద్రంకి గాలికి వ్యతిరేకంగా వారు పడవను నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి ప్రమేయం లేకుండానే దేవుడు వారికి ఇటువంటి అవకాశాన్ని అనుగ్రహించాడు. సో వెన్ జీసస్ స్టెప్స్ ఇన్ టు అవర్ లైఫ్, ఆయన మన సమస్యలను పరిష్కరించినప్పుడు అవి ఇట్టే సులువుగా పరిష్కారం అయిపోతాయి. కాబట్టి ద నెక్స్ట్ మూమెంట్ they were in the place where they had to go. ఇప్పుడు మనం we have to see 107th Psalm ని మనం చూడాలి. 107వ కీర్తన 23 నుంచి 31 వరకు ఉన్నటువంటి వచనాలలో ఈ సముద్రమును గురించి రాయబడి ఉంటుంది. 23 నుంచి 31 వరకు. ఓడలెక్కి సముద్రం ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగముల పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచునుండిరి. శ్రమచేత వారి ప్రాణం కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచకయుండిరి. శ్రమ తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను.
ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మళమైనవి, వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కోరిన రేవునకు వారిని నడిపించారు. మనల్ని కూడా దేవుడు రేవునకు అనగా సేఫ్ హెవెన్కి నడిపిస్తాడు. కాబట్టి యేసు ప్రభుతో ప్రయాణం చేస్తున్నప్పుడు దూరం దగ్గరైపోతుంది, కష్టమైన పోరాటం సులభతరం అయిపోతుంది. అయితే దీనిని మనం సాధించుకోవడానికి, లేదంటే మనం అనుభవించడానికి, మన జీవితాలలో దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఆయనను హృదయమంతటితో నమ్మాల్సి ఉంటుంది. వీఆర్ చోజన్ జనరేషన్. మనం ఆయన ఏర్పరచుకున్నటువంటి వారం. సో వీఆర్ డిస్టింగ్విష్డ్. మనం ప్రత్యేకించబడినటువంటి వారం. అందుకని దేవుడు మనలను చూస్తున్నాడు. ఆయన కొండ మీద ఉన్నప్పటికీ కూడా శిష్యులు ఎంత కష్టపడుతున్నారో సముద్రంలో అనే విషయాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి వారి దగ్గరకు వచ్చాడు. కొంచెం ఆలస్యం చేయటం అనేది అక్కడ దానికి కూడా స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది. మన జీవితంలో కూడా ఈ ఇన్ని సమస్యలలో నేను మునిగిపోతూ కష్టపడుతూ ఉంటే అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడా లేదా అని అనుకునే పరిస్థితులు మన జీవితంలో కూడా అనేకములు ఉంటాయి. కానీ ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు, మనలను చూస్తున్నాడు, కనులారా చూస్తున్నాడు. మన ఇక్కట్లు, మన బాధలన్నీ కూడా ఆయనకు తెలుసు. అన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించగలిగినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయన యందు మన యొక్క సంపూర్తి నమ్మకాన్ని ఉంచుదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మీ శిష్యులైనటువంటి వారు మీరు చేసిన సూచక క్రియలోని 12 గంపల రొట్టె ముక్కలను దోణిలో పెట్టుకొని వస్తూ ఉన్నారు. దానికి వెరీ ప్రెజెంట్ హెల్ప్ లాగా, వెరీ ప్రెజెంట్ సైన్ లాగా వారి దగ్గర ఉన్నప్పటికీ కూడా వారు నాయన భయపడుతూ ఉన్నారు. యేసు ప్రభువును చూచి భూతమని అనుకుంటూ ఉన్నారు. ప్రభువా, నీవు మమ్మలను చేవిడిచే దేవుడవు కాదు, ఎల్లప్పుడూ మమ్మల్ని చూచే దేవుడవని నాయన మేమందరం కూడా నమ్మగలగటానికి సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఆయనను హృదయం అంతటితో నమ్మటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.